नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर इस बार जुडिशरी यानी एडवोकेसी को लेकर है। ख़बर स्पोर्ट्स से जुड़ी है। ख़बर यह है कि पब्लिक सर्वेंट प्रीमियर लीग 2026 का आज से आगाज़ हो चुका है। पब्लिक सर्वेंट प्रीमियर लीग 2026 में यूपी पुलिस, म्यूनिसिपैलिटी, केनरा बैंक, प्रेस जिसमें प्रिंट मीडिया, नंदयाल SP11, NCC, SBI बैंक, करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन एडवोकेट्स और इसी तरीके से दीगर टीम्स भी जो है इसमें हिस्सा ले रहे हैं। STBC ग्राउंड में मई 2 से लेकर मई 3 तक ये मैचेस खेले जाएंगे और फाइनल मैच में कामयाब होने वाले प्लेयर्स को ट्रॉफ़ी और कैश प्राइज से नवाजा जाएगा। आप वीडियो में देख सकते हैं कि करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के सदर चंद्रुडू और इसी तरीके से सेक्रेटरी महेश्वर रेड्डी, स्पोर्ट्स सेक्रेटरी प्रभाकर, एडवोकेट सुरेश बाबा, एडवोकेट मोहम्मद रफ़ी और दीगर स्पोर्ट्स प्लेयर जिसमें बंगी सुधीर और दीगर क्रिकेट प्लेयर्स शामिल हैं, उन्हें जो है ट्रॉफ़ीज़ देते हुए प्रोग्राम यानी मैच का आगाज़ हुआ है और कल इसका फ़ाइनल होगा यानी कि मार्च की 3 तारीख को दोपहर में फ़ाइनल खेला जाएगा। कामयाब होने वालों में जो है इनामात तकसीम किए जाएंगे। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఫోటో షూట్ చేస్తుంటే మాకు చాలా గౌరవం ఇద్దరు అంటే కూడా మాకు 25 సంవత్సరాల్లో క్రికెట్ కూడా అలాగే సాగు చేశారు, డిజేబుల్ క్రికెట్ బ్యాంకర్స్ కూడా అలాగే సాగు చేశారు. ఈరోజు ఒక చిన్న అవకాశం వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి. ఈ ప్రోగ్రామ్కి మాకు పూర్తి సహాయం అందించినటువంటి గొప్ప వ్యక్తి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, టీజీ వెంకటేష్ గారు. ఆయన మేము ఎప్పుడు మర్చిపోము. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, అంత సాయం చేసే వ్యక్తి. పిలిపించి మరీ నీకేం కావాలరా చెప్పు అన్నారు. సార్ ఏం లేదు రేపు పెడుతున్నంటే అలా కాదులే రా అని చెప్పి పాకెట్లో పెట్టి పంపించిన వ్యక్తి. ఆయన పేరు మీద పెట్టడం అనేది మాకు చాలా గర్వకారణము, చాలా సంతోషము. మరి ఆ ఈవెంట్కి మళ్ళీ ఇంకా ఏం అడగకపోయినా కూడా మళ్ళీ బిజినపల్లి సతీష్ అన్న గారు, సందీప్ అన్న గారు, తర్వాత కౌశిక్ అన్న గారు ఏం చెప్పకుండా కూడా ఏం అవసరం లేదు నేను పంపిస్తున్నా అని చెప్పేసి ఆయన పంపించి మళ్ళీ హెల్ప్ చేయడం అనేది చాలా గర్వకారణం మాకు. మళ్ళీ ఆయన ఈవెంట్కి రావడము, తర్వాత నంద్యాల SP గారు, లోకల్ ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సార్ కానీ, తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ కానీ, రూరల్ పోలీస్ స్టేషన్ కానీ ఎవ్రీ సెకండ్ మళ్ళీ ఫాలోఅప్ చేసి ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి నీకు చెప్పు అని చెప్పేసి అన్ని విధాల సహాయకాలు అందించేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారిని ఒకసారి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ షరీఫ్ అన్న గారు టోర్నమెంట్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక ఈవెంట్గా దీన్ని చేయడం ఎంతో గర్వకారణం. సో ఇక్కడ SBI ఎంప్లాయీస్, తర్వాత ఈరోజు లాయర్స్ అందరు కలిసి క్రికెట్ ఆడి వాళ్ళ టైం కేటాయించి ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఎత్తున మంచిగా జరిపించడం చాలా సంతోషం. ఇంకా కర్నూలుకి స్పోర్ట్స్ అంటేనే టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు, వాళ్ళు ఎప్పుడూ స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ లీడర్షిప్లో మేము ఉంటున్నందుకు మాకు కూడా ఈ అవకాశం ఇచ్చి షరీఫ్ అన్న గారు దీంట్లో పాల్గొనడం అనేది మాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. గెలుపోవటములు సహజం, అందరూ గెలిచాలి అని ఉండదు. సో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.
ఓన్లీ వన్ థింగ్ ఆల్సో టెల్ యూ, నా పేరు ఉదయగిరి మొహమ్మద్ షరీఫ్, ఫార్మర్ ఇండియా క్యాప్టెన్ని, ఈ డిజేబుల్ ఇండియన్ క్రికెట్ టీమ్కి ఫౌండర్ తెలంగాణ ఏపీ.